హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మధు మాధవి తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది యాక్టివేట్ చేస్తే నా నుంచి వీడియో వచ్చినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనకి న్యూ ఇయర్ రోజు వీడియో అనమాట. న్యూ ఇయర్ డే మేమైతే ఇలా అయితే ముగ్గు అయితే వేసాము, బట్ మా బిల్డింగ్ ముందు ఒకసారి చూడండి. ఇది వచ్చేసి 9 డాట్స్ అనమాట. 9 డాట్స్ అండ్ 1 వచ్చే వరకు చాలా బాగా అయితే వచ్చింది ముగ్గు. నిజంగా చాలా బాగుందన్నమాట. మనం దీన్ని డెకరేషన్ చేస్తే ఇలా అయితే ఉంది. ఇంకా ఇది ఒక చిన్న ముగ్గు అనమాట. ఇలా వేసుకున్న తర్వాత మేమైతే కేక్ తెచ్చుకొని కట్ చేసాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు న్యూ ఇయర్ని? మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా కేక్ తెచ్చుకొని కట్ చేసామన్నమాట. ఇంకా సాంగ్స్ కూడా బాగా పెట్టారు, కానీ సాంగ్స్ పెడితే కాపీరైట్ వస్తుంది కదా, అందుకని చెప్పేసి నేను తీసేసి నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంక ఇక్కడైతే ఇంకా కింద అక్క వాళ్ళు ఉంటారు, అక్క వాళ్ళ పిల్లలు జస్ట్ మా ఓనర్ ఆంటీతో కట్ చేపించామన్నమాట. అందరు కట్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఇంకా వాళ్ళైతే కట్ చేశారు. పిల్లలంటే ముందు ఎగ్జైట్మెంట్ ఉంటారు కదా, నేను కట్ చేస్తా అని చెప్పేసి, అందుకే పిల్లలతో కట్ చేపిద్దామని చెప్పేసి పిల్లలతో అయితే కట్ చేపించామని. ఓకే, చూడండి. మీరైతే న్యూ ఇయర్కి ఎలా ఎంజాయ్ చేశారు? బయటికి వెళ్ళారా? ఇంకా ఏమైనా డిషెస్ అలా ప్రిపేర్ చేసుకొని తిన్నారా? ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది కమెంట్ సెక్షన్లో తెలపండి ఫ్రెండ్స్. మేమైతే ఇలా అయితే చేసుకుంటాం అనమాట. అరౌండ్ ఆ రోజు పడుకునేసరికి 2 o'clock వరకు అయింది. అంటే మేమంతా ముగ్గులు అలా వేసుకున్నాము. ఇంకా ముగ్గు వేసుకొని కేక్ కట్ చేసుకొని అలా అవన్నీ అయిపోయేసరికల్లా మాకు 2 అట్లా అయింది. నైట్ అరౌండ్ 2 అయింది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి ఇదైతే నేను మా ఇంటి ముందు వేశాను ఫ్రెండ్స్. మా ఇంటి ముందు అయితే ఇలా అయితే నేను వేసుకున్నాను. ఇది వచ్చేసి మనకి 7 డాట్స్ అనమాట. 7 డాట్స్ అండ్ 1 వచ్చే వరకు ఇది ఒక చిన్న స్మాల్ది అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. ఇవన్నీ నేను జస్ట్ ఒక 5 minutes అలా వేసేసాను అనమాట. ఇది మా ఇంటి ముందు వేసాను. నాకైతే ఇది నెక్స్ట్ డే కూడా అలాగే ఉంది, చాలా బాగా నచ్చింది, సూపర్ అనిపించింది. బట్ మీకు ఎలా అనిపించిందో చూడండి. ఇంకైతే నేనైతే సేమియా అయితే చేశాను. ఫ్రెండ్స్ ఆ రోజు. సేమియా ఇంకా పులిహోర చేశాను. మీరేం చేసుకున్నారు? టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము, కానీ కుదరలేదన్నమాట. నైట్ 2 o'clock వరకు ఇంకా నిద్ర లేదు కదా, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 6కి లేచి ఇంట్లో పనులు అవన్నీ చేసుకొని అవంతా టైర్డ్ అయిపోయి ఇంకా వెళ్ళలేదు. మళ్ళీ ఆ రోజు సాత్విక్ బర్త్డే ఉంది, ఈవినింగ్ బయటకు వెళ్దామని అనుకున్నాము. ఇంకా అందుకని చెప్పేసి టెంపుల్కి వెళ్ళాలి, ఇంట్లోనే అయితే పూజ అయితే చేసుకున్నాము. ఇంకైతే సేమియా అయితే ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా సేమియా ప్రిపేర్ చేసిన తర్వాత పులిహోర కూడా ప్రిపేర్ చేశాను. ఇంకా 2 అయితే బిల్డింగ్లో వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. దేవుడి ముందు పెట్టేసి అందరికి తలా కొంచెం అయితే దేవుడు ప్రసాదంలాగా అందరికైతే తలా కొంచెం అయితే ఇచ్చేసాను. చాలా బాగా వచ్చింది సేమియా అయితే. ఇంకైతే పూజ అయితే ఇలా చేసుకున్నాము చూడండి. పులిహోర చేశాను, సేమియా చేశాను, ఇంకా ఫ్రూట్ ఉంటే పెట్టాను, ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టాను ఫ్రెండ్స్. పూజ అయితే ఇలా చేసుకున్నాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మీరు టెంపుల్కి వెళ్ళారా? పూజ చేసుకున్నారా? ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో తెలపండి. ఓకేనా? మేమైతే ఇలా పూజ అయితే ఇలా చేసుకున్నాము. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మధు మాధవి తెలుగు ఛానల్. ఫ్రెండ్స్,
ప్రతి ఒక్కళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని యాక్టివేట్ చేస్తే నా నుంచి వీడియో వచ్చిన మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి బ్యూటిఫుల్ వీడియో అనమాట. ఈరోజు హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ, ప్రతి ఒక్కళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్. ఈ కొత్త సంవత్సరం మీ ఇంట సిరి సంపదలు, మీ ఇంట సిరి సంపదలు, అష్ట ఐశ్వర్యాలు, ఆరోగ్యంగా ఉండాలి. మెయిన్ ఆరోగ్యం ఉండాలి. అందరికీ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ బాగుండాలి. అందులో నేను మా హస్బెండ్ కూడా ఉండాలి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా అయితే ప్రతి ఒక్కళ్ళు మీరు ముందు వేసే స్టెప్ మంచి, ఇప్పుడు కొత్త సంవత్సరం కాబట్టి మీకు అంతా మంచి జరగాలి. మీరు ముందు ఫర్దర్గా మంచి ఎదుగుదల ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా వచ్చేసి ఈరోజైతే మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము న్యూ ఇయర్ అనేది మీతో ఒక మంచి వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను, అటు చూస్తూ ఉండండి. ఓకేనా? ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది అయితే మీకు మంచి వీడియో అయితే వస్తుంది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి, చూస్తూ ఉండండి. ఓకేనా? నేను అప్లోడ్ చేస్తాను. ఓకేనా? హలో ఫ్రెండ్స్, ఇప్పుడే అయితే ఇంకా టైం వచ్చేసి ఈవినింగ్ 6:30 అవుతుంది. ఇప్పుడే అయితే బయటికి వెళ్ళాలని అయితే రెడీ అయ్యాము. బట్ ఇప్పుడే అయితే మా సిస్టర్ వాళ్ళు అయితే వస్తున్నారు. ఈరోజు అయితే సాత్విక్ బర్త్డే ఉంది కదా, బర్త్డేకి అయితే వెళ్తున్నాము. బట్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. వీడియో నచ్చితే మటుకు కన్ఫామ్గా లైక్ చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా వచ్చేసి ఈ డ్రెస్ ఎలా ఉందో కూడా ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్. ఇదైతే నాది 3-4 ఇయర్స్ బ్యాక్ డ్రెస్ అనమాట. ఓకే అని చెప్పేసి ఈరోజు వేసుకున్నాను. అంటే ఇంతకుముందు కొత్తది వేసుకున్నాను, బట్ అది కొంచెం కాగ్రా అనమాట, బయటికి కంఫర్ట్గా లేదని ఇదైతే వేసుకున్నాను. ఎలా ఉందో చెప్పండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా మా హస్బెండ్ అయితే రాలేదు, ఆన్ ద వే అనమాట. మా హస్బెండ్ వచ్చాక వెళ్తాము. ఓకే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, పూజ అయితే ఇలా కంప్లీటెడ్ అయితే చేసుకున్నాము. ఈవినింగ్ అయితే మీకు చూపిస్తున్నాను. ఇంకా వచ్చేసి పులిహోర అయితే చేశానని చెప్పాను కదా, పులిహోర ఇంకా సేమియా అయితే ఈవినింగ్ కల్లా గట్టిగా అయితే అయింది ఫ్రెండ్స్. మార్నింగ్ అయితే మీకు చూపించాను కదా, ఇంక ఇట్లా కొంచెం గట్టిగా అయితే అయిపోయింది. ఇంకా అయినా సేమియా అయిపోయిందిలేండి. ఇక్కడైతే కేపీహెచ్పిలో జస్ట్ మామూలుగా మేము అలా మామూలుగా నెక్సెస్ మాల్కి వెళ్దామని అనుకున్నాము. జస్ట్ కేపీహెచ్పిలో షాపింగ్ జోన్లోకి అయితే వెళ్ళాము. చిన్న వీడియో అయితే తీశాను. ఇదైతే ఏది తీసుకున్నా కానీ 250, 350 అలా రేంజ్లో ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, చాలా రీజనబుల్ కాస్ట్కి అవైలబుల్గా ఉన్నాయి. మనకి ఎప్పుడు అలా ఉండవు. ఇప్పుడు న్యూ ఇయర్ ఇంకా సంక్రాంతి వస్తుంది కదా, అందుకని చెప్పేసి ఆఫర్ అయితే పెట్టారనమాట. నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి, బట్ నేనైతే ఏం తీసుకోలేదన్నమాట. చూడండి, మీరు కేపీహెచ్పి నియర్ బై ఉంటే ఒకసారి విజిట్ చేసి తీసేసుకోండి. ఇది వచ్చేసి మనకి ఆర్ఎస్ బ్రదర్స్ పక్కనే ఉంటుంది అనమాట. చాలా బాగున్నాయి, అన్నీ కూడా చాలా బాగున్నాయండి, ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడ కంటె మోడల్స్ కూడా ఉన్నాయి. చూడండి, కంటె మోడల్స్ కూడా నేను చూపిస్తాను. ఇంకా బ్లాక్ బీడ్స్ ఉన్నాయి, మొనాలిసా బీడ్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. లాంగ్ బ్లాక్ బీడ్స్ ఉన్నాయి. ఇంకా అన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నాకైతే కంటే బాగా నచ్చింది, కానీ కంటే కాస్ట్ వచ్చేసి 800 అట్లా చెప్పారనమాట. మళ్ళీ బట్ వీటికి ఇయర్ రింగ్స్ కూడా రాలేదు. అందుకని చెప్పేసి మనం బార్గెన్ చేస్తే కొంచెం తగ్గొచ్చు, కాకపోతే ఏమో ఇంకా నాకు అప్పుడు తీసుకునే ఇంట్రెస్ట్ లేదు. బట్ నేను షాపింగ్ అని వెళ్ళలేదు, జస్ట్ ఏదో మామూలుగా క్యాజువల్గా ఆ లైన్లో వెళ్తున్నాం కదా అని చెప్పేసి జస్ట్ ఒక చిన్న వీడియో అయితే తీశాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇది అనమాట. చూడండి, ఇంకా మీకు బ్యూటిఫుల్ 1 గ్రామ్ గోల్డ్ అయితే చూపిస్తాను. కేపీహెచ్బిలో చాలా 1 గ్రామ్ గోల్డ్ షాప్స్ అయితే ఓపెన్ చేశారు. ఎన్నంటే అన్నీ చాలా వచ్చేసాయి అనమాట. ప్రీవియస్ కూడా చాలానే ఉన్నాయి, ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువైపోయాయి. ఇప్పుడు ఇవి ఇన్విజిబుల్ చైన్స్ మీకు ఐడియానే ఉంటుంది, బాగా ట్రెండింగ్లో అయితే ఉన్నాయి కదా ఇన్విజిబుల్ చైన్స్. ఇవైతే ఇన్విజిబుల్ చైన్స్ అయితే మనకి అరౌండ్ 500 అయితే చెప్పారు. బార్గెన్ చేస్తే మనకి 300, 350 అలా అయితే ఇస్తారు. కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. బట్ మీకు కావాలి అని అంటే ఇదైతే తరుణి పక్కన ఉంటుంది అనమాట. తరుణి పక్కనే ఉంటుంది ఇది. ఈ షాప్ వచ్చేసి మీరు ఒకవేళ పర్చేజ్ చేసుకోవాలనుకుంటే వెళ్ళండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకైతే ఇక్కడ చూడండి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి, చాలా చాలా మోడల్స్ ఉన్నాయి.
మనం బార్గెన్ చేసుకుంటే మనకు కొద్దో గొప్ప రేట్ అయితే తగ్గుతుందనమాట. సేమ్ ఫిక్స్డ్ రేట్ అయితే ఏముండదు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడైతే చూడండి, ఇక్కడ అన్ని బీడ్స్ కలెక్షన్ అనమాట. ఇంకా ఈ మోనాలిసా బీడ్స్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. నేను ఒక 4 months బ్యాక్ తీసుకున్నప్పుడు నాకు 250 అట్లా పడింది. ఇప్పుడైతే ఇది 150కే వచ్చిందనమాట. నేనైతే పిస్తా గ్రీన్ కలర్ ఒకటి తీసుకున్నాను 150కి. నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూడండి, ఇది గ్రీన్ కలర్ అనమాట. అష్టలక్ష్మి పెండెంట్తో అయితే వస్తుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇంకా చూడండి, బీడ్స్, అన్ని బీడ్స్ కలెక్షన్ ఇక్కడైతే చాలా బాగున్నాయి. ఇంకా ఎక్కడైతే స్వెటర్స్ ఉన్నాయి, వింటర్ కదా స్వెటర్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా ఇదంతా స్ట్రీట్ షాపింగ్ అనమాట. చూడండి, ఇట్లా నేనైతే దగ్గర నుంచి అయితే చూపించలేదు మీకు, ఇంకా జస్ట్ అలా అలా లేట్ అవుతుంది అప్పటికే అని చెప్పేసి చూపించాను. ఇది మీకు తెలుసు కదా, కొబ్బరి పువ్వు. బట్ ఇది ఒకటి వచ్చేసి మనకి 30 రూపీస్ అనుకుంటా. 30 రూపీస్ అండి. ఇది హెల్త్కి చాలా మంచిది. ఇంకా జస్ట్ అలా వెళ్తూ వీడియో అయితే తీశాను. ఇప్పుడు షరారాస్ బాగా ట్రెండింగ్లోకి అయితే వస్తున్నాయి కదా. చూడండి, షరారాస్ కూడా ఉన్నాయి. కానీ కేపీహెచ్బిలో ఏంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. బట్ అందుకని చెప్పేసి మీరు తీసుకుంటే తీసుకోవచ్చు. ఇక్కడ మ్యాంగోస్ అయితే తీసుకున్నాము. చూడండి, మ్యాంగోస్ కప్ అనమాట. కప్పు 20 రూపీస్. మ్యాంగో కానీ పైనాపిల్ కానీ ఏవైనా కానీ 20 రూపీస్ అనమాట. ఇంకా ఇక్కడైతే మ్యాంగో అయితే ఎప్పుడు అవైలబుల్గానే ఉంటుంది ఫ్రెండ్స్. మనం తినే మ్యాంగోస్ అయితే ఎప్పుడు అవైలబుల్గానే ఉంటాయి. సిటీ కదా, అన్నీ ఇక్కడైతే అవైలబుల్గానే ఉంటాయి. ఇంకా చూడండి, ఇదంతా స్ట్రీట్ షాపింగ్ అనమాట. ఇక్కడైతే దొరకందంటూ ఏది ఉండదు. అన్నీ అయితే ఆల్మోస్ట్ దొరుకుతాయి అన్నమాట. దొరకని వస్తువు అంటూ ఏది ఉండదు, అన్నీ దొరుకుతాయి. ఇంకా న్యూ ఇయర్ కదా, కొంచెం క్రౌడ్ తగ్గారు, కానీ లేకపోతే మనిషి పట్టడానికి ప్లేస్ కూడా ఉండదు, అంత అయితే ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్ నెక్సెస్ మాల్కి అయితే వచ్చేసాము. సారీ లూలు మాల్ అండి. లూలు మాల్ చూపిద్దాం మీకు అని చెప్పేసి లూలు మాల్ అయితే చూపిస్తున్నాను. ఇది లూలు మాల్లో శాంటా అని చెప్పేసి ఒక ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది. బట్ మేము లూలు మాల్కి అయితే వెళ్ళలేదు, మేము నెక్సెస్ మాల్కి వెళ్ళాము. ఇది లూలు మాల్ అనమాట. లూలు మాల్ కూడా చాలా బాగుంటుంది. మేమైతే జర్నీలో ఉన్నాము ఇప్పుడు, అంటే నెక్సెస్ మాల్కి అయితే వెళ్తున్నాము. జర్నీలో మీకు లూలు మాల్ అయితే చూపించాను. మాకు జస్ట్ లూలు మాల్ జస్ట్ ఒక 10 minutes అండి. లూలు మాల్, నెక్సెస్ మాల్ అయినా మాకు 10 minutes 15 minutesలోనే ఉంది, దగ్గర అనమాట. ఈసారి మీకు లూలు మాల్కి వెళ్ళి వీడియో తీసి నేను పోస్ట్ చేస్తాను, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడైతే నెక్సెస్ మాల్కి అయితే వచ్చేసాం. చూడండి, నెక్సెస్ మాల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. బట్ ఏంటంటే మేమైతే లోపలికైతే వెళ్ళలేదు ఫ్రెండ్స్. సాత్విక్కి కొంచెం హెల్త్ బాగాలేదు. వాడు బాగా నైట్ అవుట్ చేశాడు. బర్త్డే అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేశాడు. ఇంకా లేట్ నైట్ పడుకోవడం, లేట్ నైట్ ఫుడ్ తినడం, కేక్ కట్ చేయడం, వాళ్ళ ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేసి ఆ రోజంతా నిద్ర లేకపోయేసరికి మార్నింగ్ అంతా కొంచెం టైడీగా అనిపించి 2 times కొంచెం వామిటింగ్ లాగా అయింది. అందుకని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత వాడికి 2 times వామిటింగ్ అయింది. అందుకని మేమైతే ఇంకా మాల్లోకి కూడా వెళ్ళలేదు. వాడు కొంచెం అనీజీగా ఉన్నాడు. అందుకని చెప్పేసి మేమైతే ఇంకా సరే తర్వాత చూద్దామని చెప్పేసి వెళ్ళిపోయామన్నమాట. మాల్కు కూడా రాలేదు, వాడికి బాగాలేదని చెప్పేసి మాల్ లోపలికి వెళ్ళలేదు. ఇక్కడైతే చూడండి, మాకు దగ్గరే, మేము ఎప్పుడైనా వెళ్ళొచ్చు అని చెప్పేసి మేమైతే వెళ్ళిపోయాము. ఇక్కడైతే చూడండి, బయట అన్ని కిడ్స్ వేర్ అనమాట. కిడ్స్ ఆడుకోవడానికి గేమ్స్ అయితే పెట్టారు. చాలా బాగుంది. బట్ నాకు చాలా చాలా బాగా నచ్చిందనమాట. పిల్లలు అయితే ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. లోపల ఎలా ఉంది ఏంటి అనేది ఈసారి మీకు కన్ఫామ్గా వెళ్ళినప్పుడు వీడియో తీసి అయితే పోస్ట్ చేస్తాను, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఫారెస్ట్ థీమ్ ఒకటి పెట్టారంట లోపల. బట్ అది చూద్దాం అనుకున్నాము. బ్యాడ్ లక్ ఏంటంటే సాత్విక్కి హెల్త్ బాగాలేదు, అందుకని చెప్పేసి వచ్చేసాము. ఇదనమాట నెక్సెస్ మాల్. నిజంగా ఆసమ్ అయితే ఉంది మాల్. కానీ ఏం చేస్తాం, మేమైతే చూడలేదు. ఇంకా అట్లా జస్ట్ ఒక 2 minutes అట్లా ఉన్నాము. 2 minutes అట్లా ఉండైతే వెంటనే అయితే వెళ్ళిపోయాము. ఇంకా వెంటనే వెళ్ళిపోయాము. ఇంకా
మా సిస్టర్ ఏదైనా తిందాము అని అంటే సరే అని చెప్పేసి ఇక్కడ సత్యబాబు బిర్యానీ ఫేమస్ అనమాట కేపీహెచ్పిలో. చాలా చాలా ఫేమస్ ఇది సత్యబాబు బిర్యానీ. అసలు క్రౌడ్ ఉన్నారు. అస్సలు కనీసం మనిషి దూరడానికి ఆ ప్లేస్ కూడా లేదు. అంతమంది అయితే క్రౌడ్ అయితే ఉన్నారు. అసలు తీసుకొచ్చుకోలేము అంత క్రౌడ్ అయితే ఉన్నారు. ఇంకా అక్కడైతే మేము బిర్యానీ అయితే ఆర్డర్ చేసాము. బట్ బిర్యానీ వచ్చేసి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే తీసుకున్నాము. మా అక్క చికెన్ వద్దంటే తనకి పన్నీర్ బిర్యానీ అయితే తీసుకున్నాము. ఇంకా చూడండి కాస్ట్ కూడా మనకి రీజనబుల్గానే ఉంది. 260 క్వాంటిటీ కూడా బాగుంది. కానీ టేస్ట్ అయితే అంటే పర్లేదు, ఒక రకంగా అయితే ఉంది. ఇది బిర్యానీ చూడండి ఇట్లా అయితే వస్తుంది అనమాట. మనకి ఫ్రై పీస్ అంటే ఫ్రై అనమాట. ఇది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఇది వచ్చేసి పన్నీర్ బిర్యానీ అనమాట. 2 అయితే తీసుకున్నాము. ఇంకొకటి అయితే నార్మల్ వెజ్ బిర్యానీ అయితే తీసుకున్నాము. నాకైతే అంతగా అయితే నచ్చలేదు. నిజంగా ఉన్న ఫ్యాక్ట్ అయితే చెప్తున్నాను. పర్లేదు అంతే, జస్ట్ యావరేజ్ అనమాట. కానీ ఇక్కడైతే ఒరే దేవుడా ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. వీళ్ళకి ఏం నచ్చిందో ఏంటో అంత క్రౌడ్ ఉన్నారు. అస్సలు ఫుల్ క్రౌడ్, కనీసం కూర్చోడానికి ప్లేస్లు కూడా లేవు. అంత క్రౌడ్ అయితే ఉన్నారు. ఇక్కడ జస్ట్ ఒక సెల్ఫీ అట్లా తీసేసుకొని అయితే మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత సాత్విక్ బర్త్డే సెలబ్రేట్ చేసాము ఇంట్లో. యాక్చువల్లీ బయట రెస్టారెంట్లో ఒక మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం మాల్లో కానీ అలా అనుకున్నాము. కాకపోతే కుదరలేదు. వాడికి హెల్త్ బాగోపోయేసరికల్లా ఇంకా సరే అని చెప్పేసి ఇంటికి వెళ్ళిన తర్వాత జస్ట్ సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. జస్ట్ అలా కొన్ని అయితే ఫొటోస్ అయితే తీసుకున్నాము. చూసేయండి. తను వచ్చేసి మా ఓనర్ ఆంటీ అనమాట, కింద అక్క వాళ్ళు. ఇదైతే ముగ్గు వేసేటప్పుడు అనమాట. ఇక్కడ కేక్ కట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్.